హలో, నమస్తే. వెల్కమ్ టు ఇట్లు ప్రేమతో ఎపిసోడ్ 8. సరే, నీ ప్రయాణానికి కొంచెం టైం ఉంది కాబట్టి నువ్వు పెళ్లి పనుల్లో సహకరించు. నీ లగేజీ కూడా సిద్ధంగా ఉంచుకో. నీకు కావలసినవన్నీ కూడా ఏర్పరచుకో అని సలహా ఇచ్చారు తల్లిదండ్రులు. గీత డల్గా కనబడుతూ ఉంది. ఏంటి గీత, నా పెళ్ళి చూడలేకపోతున్నావని బాధ? అవునక్క. పోనీ నీ ప్రయాణం మరో 10 రోజుల తర్వాతకు పోస్ట్పోన్ చేసుకోవచ్చుగా. కుదరదు అక్క, మళ్ళీ అక్కడ హాస్టల్ రూమ్కు ఇబ్బంది అవుతుంది. కౌంటింగ్ అయిపోయాను, మళ్ళీ లేట్ అయితే మంచి రూమ్ చిక్కకపోవచ్చు. సరే, నీ ఇష్టమైతే అని అంటుంది రాగా. రాగా టేబుల్పై ఏదో కాగితాన్ని ఉంచి రాస్తూ ఉంది. తన కోసం గిఫ్ట్ తీసుకొని వచ్చిన అన్వా, ఏంట్రాగా, ఏం చేస్తున్నావు? నా కోసం లెటర్ రాస్తున్నావా అంటూ నవ్వు మొహం పెట్టి నవ్వుతూ, రాగా, లేదు, అమ్మ చెప్తున్న సరుకుల లిస్టు పెళ్ళికి సరిచూసుకుంటూ రాసుకుంటున్నా అని అంటుంది. అయితే నాకు ఇంకా లెటర్స్ రాయవా అని అడుగుతాడు అన్వా. నేనెందుకు రాయాలి లెటర్స్? అయినా నువ్వు నా ముందే ఉన్నప్పుడు ఎక్కడో ఉన్నట్టు లెటర్స్ ఎందుకు రాయాలి అని సహజంగానే మాట్లాడుతుంది. ఓ, అయితే ఇంకా రాయను, రాయాల్సిన అవసరం లేదు అంటున్నావా? అంతేలే, నేను ఈజీగా నిన్ను పట్టుకున్నానుగా, ఇక వాటితో అవసరమేముంది అని అంటాడు అన్వా. ఓహో, అయితే తమరు నా నుండి లవ్ లెటర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నమాట. కానీ నాకు రాయటం అంటే ఇష్టం లేదు. చదివేటప్పుడు కూడా హోంవర్క్ కూడా రాయను. ఆ, రాయవా? మరి ఏం చేసేదానివి? ఏం చేస్తాను, మా చెల్లికేసి రాయమని చెప్తాను. దానికి రాయడం అంటే భలే సరదా. ఎంత ఇచ్చినా రాస్తూనే ఉంటుంది. అంటే నువ్వు పెద్దగా ఏదీ రాయవా? పెద్దగా కాదుగా, కొద్దిగా కూడా రాయను. ఇప్పుడు కూడా మా అమ్మ లిస్టు రాయమంటే కష్టపడుతూ ఇబ్బంది పడుతూ రాస్తున్నా. గీత ఏదో తేవాలని బజారుకు వెళ్ళింది, లేకుంటే ఆ పని అది చేసుండేది. ఇక గీత ఎప్పుడుకొస్తుందో, లేట్ అవుతుందో అని అమ్మ నా చేత బలవంతంగా రాయిస్తూ ఉంది అని చెప్పింది రాగా. రాగా అలా అంటుంటే అన్వకు చిన్న సందేహం మొదలైంది. సరే పోనీ, నాకు హెల్ప్ కావాలి. ఏంటది? పెద్దదేం కాదులే. మా ఫ్రెండు ఒక అమ్మాయికి కవితతో రాసిన లవ్ లెటర్ ఇద్దామనుకున్నాడట. నువ్వు అలా ఒక లెటర్ రాసి ఇవ్వవా? నేను వాడికి ఇస్తాను. వాడు ఆ అమ్మాయికి ఆ లెటర్తో ప్రపోజ్ చేసుకుంటాడు అంటాడు అన్వా. ఆ, నేనా? కవిత? నిజం చెప్పాలంటే నాకు అంత సీన్ లేదు. తెలుగే శుద్ధంగా చదవను, కవితేం రాస్తాను? అంటే నీకు కవితలు రావా? కవితలంటే వంటలా నేర్చుకొని వండేసేదానికి. నాకు అంత సీన్ లేదు అని అంటుంది రాగా. అయితే ఆ లెటర్స్? ఏం లెటర్స్? ఏదో చెప్పబోతూ అన్వా ఉండగా, అమ్మా రాగా అంటూ పిలిచింది రాగతల్లి. ఇక అన్వా కంగారుగా అక్కడి నుండి తల్లి పద్మ దగ్గరకు వెళ్ళాడు. రాగా మాట్లాడింది చెప్పాడు. అంటే ఆ లెటర్స్ రాసింది రాగా కాదు. అమ్మా, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ లెటర్స్ రాసింది రాగా కాదు. నేను రాగను పెళ్లి చేసుకొని నన్ను ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకోలేను. తప్పు చేశానమ్మా. నేను సర్ప్రైజ్గా ఆ రోజు రాగకు ప్రపోజ్ చేశాను. అలా చెయ్యకముందు ఆ లెటర్స్ రాసింది నువ్వేనా అని ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. కాబట్టి ఇంత దూరం జరిగింది. ఇప్పుడు పెళ్లిదాకా వచ్చి ఆగిపోమ్మంటే రాగా ఏమంటుందో? రాగను పెళ్లి చేసుకుంటే
ఆ లెటర్స్ రాసిన అమ్మాయి అన్యాయమవుతుంది. అమ్మా, నేను ప్రేమించింది ఆ ఉత్తరాలు రాసిన ఆ అమ్మాయిని. ఆ ఉత్తరాలలోని కవితలని, ఆ లెటర్స్‌లో ఆమె పలికే ప్రతి పలుకు నాకు దగ్గరగా, చేరువగా అనిపిస్తున్నాయి. అందుకే ప్రేమించా. అంటే నా ప్రేమ రాగది కాదు. ఇప్పుడు ఎలా ఈ సమస్య తీర్చుకోవటం? అమ్మా, నువ్వు ఒక్కసారి చెప్పావు గుర్తుందా? వాళ్ళు ఒకేలా లేకపోయినా వాళ్ళ అక్షరాలు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉంటాయి అని. అంటే ఆ లెటర్స్‌ను గీత రాసిందా? గీత రాసి ఉంటుందా? అంటూ ఆలోచిస్తూ తల పట్టుకున్నారు ఇద్దరూ. అవున్రా, నాకు డౌట్‌గా ఉంది. ఒకవేళ అందుకేనేమో నీ పెళ్ళికి ముందు తను అబ్రాడ్స్‌కు ప్లాన్ చేసుకుంది. అవునమ్మా, అయ్యుండొచ్చు. ఏదేమైనా లెటర్స్ రాసింది గీతనా కాదా అని కనిపెట్టాలి. వెంటనే మళ్ళీ రాగా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అప్పటికే బజారు నుండి వచ్చి ఉంది గీత. అన్వా మౌనంగా కూర్చొని చూస్తున్నాడు. అన్వా అంతవరకు గీతను సరిగ్గా చూస్తూ గమనించి, అన్వా ఆ రోజు గమనించడం మొదలుపెట్టాడు. గీతను కావాలనే మాట్లాడిస్తున్నాడు. ఆమె నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న ఆమె కళ్ళు ఏదో దాస్తున్నట్టుంది. మధ్య మధ్యలో రాగా అన్వతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంది. అన్వ కూడా రాగతో నవ్వుతూ మాట్లాడుతూ గీతను గమనిస్తున్నాడు. గీత పైకి నవ్వుతూ ఉన్నా తను లోలోపల ఏదో మదన పడుతున్నట్టుగా ఉంది ఆమె మొహం. నేను మీ ఇంటికి చాలాసార్లు వచ్చాను, కానీ ఎప్పుడూ మీ ఇల్లు మొత్తం తిరిగి చూడలేదు రాగా. నేను మీ ఇల్లు మొత్తం చూసి వస్తాను అంటూ లేచి ఇంటిని చూడ్డం మొదలుపెట్టాడు. అలా ప్రతి గదికి వెళ్ళి చూస్తూ గీత గది రాగానే ఆమె షెల్ఫ్ను వెతుకుతున్నాడు. ఏదైనా ఉత్తరాల తాలూకులు ఆధారాలు దొరుకుతాయని. అతని చేతికి ఆ షెల్ఫ్ పైనుండి ఒక బుక్ దొరికింది. ఓపెన్ చేసి చూశాడు. హలో సార్ అని మొదలైంది. ఆ చిన్న పదానికే మనసు కలుక్కుమని అనిపించింది అన్వకు. వెంటనే ఆ బుక్కును తన షర్టు లోపల వేసుకున్నాడు. ఆ ఎత్తు కనబడకుండా చేతులు రెండు పొట్టపై అడ్డుగా పెట్టినట్టు పెట్టుకొని అక్కడి నుండి బయటకు వస్తూ, రాగా, మా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు, నేను మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన అన్వా తన గదికి వెళ్ళి ఆ పుస్తకాన్ని తెరిచి చదవటం మొదలుపెట్టాడు. మనసు పలికే మౌన భావ్యం, మదిలో కలిగే ప్రేమ కావ్యం అని మొదలుపెట్టి ఉంది. ఆ అక్షరాలు, ఆ కవితాభావం చూసి మొదట క్షణమే అన్వకు అర్థమైంది. ఆ లెటర్స్ను రాసింది గీతేనని. తను తీసుకున్న పొరపాటు నిర్ణయానికి బాధపడుతూ చదవటం మొదలుపెట్టాడు. ఓకే ఫ్రెండ్స్, మరి గీత ఆ డైరీలో ఏం రాసుకుంది? అన్వ దాన్ని చదివి ఆమె మనసును ఎంతవరకు తెలుసుకున్నాడు? గీత ప్రేమను కనిపెట్టిన అన్వ రాగా గీతల మధ్య ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నాడు? తెలుసుకుందాం వచ్చే ఎపిసోడ్లో. అంతవరకు బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.